హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం మన పైకాయిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో మన పైకాయిన్ అనేది పైకి కిందకి చాలా అగ్రెసివ్గా పైకి కిందకి అయితే వెళ్ళడం అయితే మనం చూస్తూనే ఉన్నాం. దీనికి అన్లాకింగ్ అవుతున్న కాయిన్స్ ఒక కారణంగా అయితే ఉంది. అలాగే చాలా మంది పైనీర్స్ కూడా దీన్ని మైనింగ్ చేస్తూ మధ్య మధ్యలో ఆపేస్తున్నారు. ఏంటంటే వాళ్ళకి ఈ కాయిన్ మీద వచ్చిన ఒక అభిప్రాయం అనేది సన్నగిలుతూ వస్తుంది. ఏంటంటే దీని ప్రైస్ మూమెంట్లో వస్తుంది, ఒకేసారి పైకి వెళ్తుంది, ఒకేసారి 50% వరకు క్రాష్ అయ్యి కిందకు వస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ మీద వాళ్ళ నమ్మకం అనేది రాను రాను తగ్గుతూ వస్తుంది. అందువల్ల వాళ్ళు మైనింగ్ చేయడం కూడా చాలా మటుకు తగ్గించేశారు. ఈ మధ్యకాలంలో వీళ్ళు తీసుకొచ్చిన అప్డేట్స్ కావచ్చు, లేదంటే ఏదైతే సెమినార్లో నికోలస్ కోకులస్ గారు మాట్లాడిన తర్వాత కూడా దీని ప్రైస్ మూమెంట్లో ఏ విధమైనటువంటి అప్సైడ్ మూమెంట్ చూడకపోవడం వల్ల మైనింగ్స్లో చాలా డిసప్పాయింట్మెంట్ అయితే వచ్చి దీన్ని మైనింగ్ చేసుకోవడం కూడా చాలా మటుకు తగ్గించేశారు. కానీ మీ అందరికి కూడా ఒకే ఒక మాట చెప్తాను ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ అనేది చాలా మంచి ప్రాజెక్ట్. కానీ ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు తీసుకెళ్తున్న తీరు మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది, అంటే కొంచెం స్లోగా ఉంది. కానీ మీ అందరికి కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అనేది ఒక స్కామ్ అయితే కాదు. కానీ యూట్యూబ్లో చాలా మంది వ్యక్తులు ఈ కాయిన్ మీద ఒక దురుద్దేశంతో ఈ ప్రాజెక్ట్ అనేది ఒక స్కాము, దీన్ని నమ్మకండి అని చెప్పేసి విపరీతంగా ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. ఇలా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని నేను ఒకే ఒక్క మాట అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఏదైతే మనకి క్రిప్టో మార్కెట్ ఉందో ఈ క్రిప్టో మార్కెట్లో కొన్ని వేల కాయిన్స్ ఉంటాయి. ఏ ఒక్క కాయిన్ అయినా కానీ పైకి కిందకి వెళ్లకుండా స్టెబిలిటీగా ఒకే ప్రైస్తో అలాగే పైకి వెళ్ళే కాయిన్ని ఒక కాయిన్ చూపించగలరా? మార్కెట్లో నిలదొక్కున్న కాయిన్సే స్టెబిలిటీ లేకుండా పైకి కిందకి వెళ్తున్నప్పుడు రీసెంట్గా వచ్చి ఇంకా దీని యూటిలైజేషన్ స్టార్ట్ కాకుండా మన పై కాయిన్ అనేది ఒక స్టెబిలిటీగా ఎలా ఉండగలదు మీరే ఆలోచించండి ఫ్రెండ్స్. అలా కాకుండా మీరు ఒక ఎగ్జాంపుల్ కానీ తీసుకుంటే ఏదైతే క్రిప్టో మార్కెట్లో నెంబర్ 1 స్థానంలో ఉందో బిట్ కాయిన్ అనేది కోవిడ్ కంటే ముందు 70,000 వరకు వెళ్ళింది ఫ్రెండ్స్. కానీ కోవిడ్ టైంలో అదే ప్రైస్ 20,000 వరకు వచ్చింది. ఆల్మోస్ట్ 60-70% క్రాస్ అయింది. అదే నెంబర్ 2 ప్లేస్లో ఉన్న ఇథేరియం రీసెంట్గా 4,500 ప్రైస్లో ఉన్నది 1,500 ప్రైస్ ఇప్పుడు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2,000 అబోవ్ ఉంది. నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఏ కాయిన్ కూడా ప్రైస్ అప్ అండ్ డౌన్స్ అవడానికి మినహాయింపు కాదు. ఇప్పుడు మనం పై కాయిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే రీసెంట్గా OKX వ్యాలెట్స్ నుంచి మన పై కాయిన్స్ అనేది ఒక సబ్ వ్యాలెట్లోకి కొన్ని మిలియన్ కాయిన్స్ అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది కదా. ఈరోజు కూడా అటువంటి ఒక సబ్ వ్యాలెట్లోకి 14 మిలియన్స్ కాయిన్స్ వరకు ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరిగింది. ఇది ఒక విధంగా మనకి మంచి విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ క్రిప్టో మార్కెట్లోకి ప్రతిరోజు మన పై కాయిన్స్ అనేది అన్లాక్ అవడం జరుగుతుంది. అది 4 మిలియన్స్ కావచ్చు, 5 మిలియన్స్ కావచ్చు, 10 మిలియన్స్ కావచ్చు, ప్రతిరోజు అన్లాక్ అవటం జరుగుతుంది. ఇలాగా సర్క్యులేటింగ్ సప్లైని తగ్గించడానికి కొంతమంది మిలియనీర్స్ కావచ్చు, కొన్ని ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఎక్స్చేంజెస్ కావచ్చు, ఆ వ్యాలెట్ నుంచి వాళ్ళ సబ్ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దానివల్ల సర్క్యులేటింగ్ సప్లై అనేది కొంచెం తగ్గి ప్రైస్ మూమెంట్లో కూడా కొంచెం అప్సైడ్ అయితే మనం చూడొచ్చు ఫ్రెండ్స్. నాకు తెలిసి ఈ పైకాయిన్ ప్రైస్లో ఇప్పుడే మనం అంత పెద్ద అప్వర్డ్ మూమెంట్ అయితే మనం చూడలేం ఫ్రెండ్స్. ఎందుకంటే దీని అన్లాకింగ్స్ అనేవి కనీసం 3 సంవత్సరాల వరకు కూడా ఈ అన్లాకింగ్ సిస్టమ్ అనేది అలాగ అన్లాక్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడైతే మన అన్లాకింగ్ నుంచి మొత్తం కాయిన్స్ అన్నీ కూడా సర్క్యులేటింగ్ సప్లైలోకి వస్తాయో అప్పటి నుంచి మాత్రమే మన ఈ పైకాయిన్ అనేది ఒక పవర్ అయితే దాని పవర్ని చూపించడం జరుగుతుంది. కానీ ఈ లోపలే మీలాంటి లేదంటే నాలాంటి వ్యక్తులు ఎప్పుడైతే ఈ పైకాయిన్ యొక్క ప్రైస్ కొంచెం అప్వర్డ్ మూమెంట్లోకి వెళ్తుందో ఈ కాయిన్స్ని అమ్మేసి ఆ వచ్చిన అమౌంట్తోనే సరిపెట్టుకోవడం జరుగుతుంది. కానీ ఎవరైతే ఈ కాయిన్స్ని లాంగ్ టర్మ్ దాకా హోల్డ్ చేసి పెట్టుకుంటారో వాళ్ళే ఈ కాయిన్ ద్వారా రానున్న కాలంలో మిలియనరీస్గా ఎదుగుతారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే రీసెంట్గా ఏదైతే కన్సెన్సస్ 2025 ఏదైతే జరిగిందో ఆ సెమినార్లో మన నికోలస్ కోకులస్ గారు చెప్పిన మాటలు వింటే మీకు ఈ విషయం పూర్తిగా అర్థమవుతుంది. అసలు ఆ సెమినార్లో మన నికోలస్ కోకులస్ గారు ఈ ప్రాజెక్ట్ గురించి ఏం చెప్పారంటే ఈ కాయిన్ని అతి త్వరలో పూర్తిగా డీసెంట్రలైజ్ చేస్తాము, అలాగే Web3 టెక్నాలజీ కూడా తీసుకువస్తాము, అలాగే ఫ్యూచర్లో ఈ కాయిన్ని ఒక స్టేబుల్ ప్రైస్లో ఉంచడం అనేది మా ముఖ్య ఉద్దేశం. మేము ఈ కాయిన్ని నిజమైన ప్రపంచం యొక్క ఎసెట్గా చేయాలనుకుంటున్నాము అనేది చెప్పడం జరిగింది. అంటే దీని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడున్న ప్రపంచం మొత్తం మీద ఏ ట్రాన్సాక్షన్స్ జరిగినా కానీ మన ఈ పై కాయిన్ ద్వారానే జరిగే విధంగా తీసుకురావాలి, ఇది తప్పకుండా మేము చేసి తీరుతాం అని చెప్పేసి గంటపదంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇది జరగాలంటే రాత్రికి రాత్రే ఏదో కల్లో అయిపోయినట్టు అవ్వదు కదా ఫ్రెండ్స్. ఇది జరగాలంటే కొంచెం సమయం పడుతుంది. నేను కూడా అదే ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. దయచేసి అర్థం చేసుకోండి. అదేంటంటే మనం బిట్ కాయిన్ని మైన్ చేసుకునే ఆస్కారం ఉండి కూడా అప్పుడు మనకి అవగాహన లేక
ఆ బిట్ కాయిన్ మైనింగ్ చేసుకోవడాన్ని పూర్తిగా అవాయిడ్ చేసి బిట్ కాయిన్ని మిస్ చేసుకున్నాం. అలాగే మనకి ఈ మధ్యకాలంలో ఈ పైకాయిన్ అనేది ఆ అవకాశాన్ని కల్పించింది. ఈ అవకాశాన్ని మటుకి మనం మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. అలాగే మనకి ఫ్యూచర్లో ఈ పైకాయిన్ వాల్యూ అనేది పెరుగుతుంది అని చెప్పేసి ఏదైతే మనకి ఇంటర్నేషనల్గా ఉన్న ఈబే కానీ అలీబాబా లాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, అలాంటి ప్లాట్ఫామే ఒకటి పై ఫార్చ్యూన్ మార్కెట్ అని చెప్పేసి ఒకటి ఉంది ఫ్రెండ్స్. అది రీసెంట్గా మన పైతో కొలాబరేట్ అవడానికి ఆల్రెడీ కేవైబీ కూడా సబ్మిట్ చేసింది ఫ్రెండ్స్. వాళ్ళు చేసిన ఒక సర్వే ప్రకారం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, పై కరెంట్ ప్రైస్ ఒకటి వచ్చేసి $1 ఉంది. దీంట్లో ఇప్పుడు 100 పైస్ కానీ మనం కొనాలి అంటే ఛార్జెస్ మొత్తం కలిపి $130 వరకు ప్రైస్ అయితే అవుతుంది ఇన్వెస్ట్మెంట్. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్, 2029 సంవత్సరంలో ఏదైతే ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో $130, దాని ప్రొజెక్టెడ్ వాల్యూ ఎంత ఉందో ఒకసారి మీరే చూడండి ఫ్రెండ్స్, $13,400గా ఉంది. అంటే ఎన్ని రెట్లు పెరిగిందో ఒకసారి మీరే ఆలోచించండి ఫ్రెండ్స్. ఇది వినటానికి చాలా బాగుంది, కానీ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, వాళ్ళు చెప్పినంత విలువ ఉన్నా ఉండకపోయినా కానీ ఎంతో కొంత ఎక్కువ మొత్తంలోనే దీని వాల్యూ అనేది పెరగబోతుంది. అందువల్ల నేను ఎప్పటికీ చెప్పే మాట ఒకటే ఫ్రెండ్స్, ఈ కాయిన్స్ని మీడికి దయచేసి సెల్ చేసుకోవద్దు. దయచేసి ఈ కాయిన్స్ని మైండ్ చేసుకుని హోల్డ్ చేసి పెట్టుకోండి. రానున్న కాలంలో ఈ కాయిన్స్ ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటాయో వాళ్ళే ధనవంతులుగా మారుతారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్. నేను చెప్పిన ఈ విషయాలు కానీ మీకు నచ్చాయి అని అనుకుంటే ఒక లైక్ చేయండి. లేదు నచ్చలేదు అంటే ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ కాయిన్ మీద ఏదైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు థ్యాంక్ యూ.